అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సేఫ్టీలో భాగంగా ఈరోజు దుబ్బాక సిబ్బందితో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ట్రాఫిక్ రూల్స్ ప్లస్ డైలీ ట్రాఫిక్ పెరుగుతున్నందున మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్, ఫాలో అవ్వాల్సిన రూల్స్. ఈ మధ్యన రోడ్ యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయి పెద్ద మొత్తంలో. వాటిని నివారించడానికి పబ్లిక్లో పెద్ద మొత్తంలో అవేర్నెస్ చేయడానికి అంటే ప్రతి వారం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాము. ఈ స్టూడెంట్స్ కానించి ప్రతి ఒక్కరూ నాలెడ్జ్లో పెట్టుకొని పబ్లిక్ అవేర్ కావాలి. మనం ఎన్ని చేసినా రోడ్ యాక్సిడెంట్ అనేది మన సెల్ఫ్ మనంతలో మనం అవేర్నెస్ అయితేనే తగ్గించగలుగుతాము. దీనికి పబ్లిక్ కూడా మాకు కోఆపరేట్ చేయాలి. ఇది ప్రతి వారం చేస్తుంటాము. మేము చేసే ప్రోగ్రాం వల్ల 10 మందిలో ఒక 2-3 అవేర్నెస్ అయినా మాకు చాలా సంతోషం. మనం ఒక్కరిని కాపాడినా ఒక ప్రాణం నిలబెట్టిన వాళ్ళం అవుతాము. కావున పబ్లిక్ కూడా రోడ్డు యాక్సిడెంట్స్ విషయంలో, రోడ్డు సేఫ్టీ విషయంలో ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. కాలే కడుపుకొని మండే గంజి కొరకు వలస వెళ్ళిన వాళ్ళు ఎందరో. తీర్థయాత్రలు కానీ తిరునాళ్ళకు కానీ వెళ్ళి తిరిగి రాని వాళ్ళు ఎందరో. అత్తగారిచ్చిన కొత్త కారులోన అశువులు బాపిరి ఇంకెందరో. ఒకరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఇన్సూరెన్సు లేక లైసెన్సు లేకుంటే బళ్ళు నడిపేటోళ్ళు కొందరు. తప్ప తాగి ఎదురొచ్చిన వాళ్ళను బుద్ధి చంపేటోళ్ళు ఎందరో. ఒకరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.